ఎప్పుడైనా సరే మన జీవన యానంలో మన మార్గంలో కంటకాకీర్ణమైతే శృతంచైవ యత్ కంటకాకీర్ణ మార్గం, ఈ ధర్మరక్షణం అనేటువంటిది కంటక ఆకీర్ణ మార్గం అయినప్పటికీ, అది తెలిసినప్పటికీ కూడా అందులో ఏం చేసినటువంటి ధర్మ రక్షణ కోసం వచ్చినటువంటి ధర్మ ప్రచారం కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే స్వామివారి యొక్క అశ్వవాహనం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అన్ని వాహనాలలో హొయలు హంసల నడకలు వెలయించినటువంటి స్వామి ఈ రోజు తన వేగాన్ని పెంచుతూ ఎంతో చక్కగా మాడవీధుల్లోకి వచ్చినారు అశ్వవాహనంతో. అటువంటి వాహనానికి మరల మహిళలు ఇక్కడ మంగళహారతులు పడుతూ ఉన్నారు. సురుచిరగుణ నీకు శుభమంగళంబు, సద్గురుండగు నీకు సర్వమంగళంబు అని ఎంతో అద్భుతమైనటువంటి పద్ధతిలో హారతులు ఇస్తూ ఉంటే లయాత్మకంగా అందరి యొక్క హృదయ స్పందనాలకు లయాత్మకంగా అందించే విధంగా చక్కనైనటువంటి భజనలు చేయిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఛత్రము అద్భుతమైనటువంటి కాంతులీనుతూ ఉంది. అటువంటి ఛత్రంలో స్వామి ఊరేగుతూ ఉన్నారు. మూగ వేదనతోడమ్రోగు వీణియ పైన నీదు కీర్తన వేదనామ సమము. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు వేద మంత్రాలతోటి స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఆ వేదనాదము ఎలాంటిదంటే వేదనను దూరం చేసేటువంటిది వేదనాదం. వేదము నా వేద నా అంటే వేదము నాకు వద్దు అని ఎవరంటారో వాళ్ళు వేద దూరులవుతారు, వేద దూషులవుతారు. వాళ్లే వేదనాభరిత జీవితాన్ని అనుభవిస్తారు. వేద రక్షకుడైనటువంటి స్వామి, వేద పురుషుడైనటువంటి స్వామి ఇవాళ ఆ వాహనంలో వస్తూ ఉంటే ఒక్కసారి వేదాలను కూడా స్మరించాలి. వేద పురుషుణ్ణి కీర్తించినటువంటి ఆ వేదాల యొక్క నామాలు పండితులందరూ కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. కష్టముల యందు నష్టపు కాలమందు ఎప్పుడు దరిజేరజూతు నీ ఇంటి గడప. నీ ఇంటి గడపలోకి రావాలనుందయ్యా. ఎప్పుడు కష్టకాలం వచ్చినా నష్టకాలం వచ్చినా సంకటహరణ వెంకటరమణ అని నీ గడప ముందు నిలబడి వేడుకోలు కోసం వచ్చినాం స్వామి, నీ దర్శనం కోసం. ప్రణవ సుమధామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అంటూ కవులు అద్భుతంగా స్వామివారి యొక్క కీర్తనను కీర్తించినారు. స్వామివారిని కీర్తించినటువంటి ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి పద్యము, ప్రతి వాక్యము కూడా స్వామివారి కవితా ప్రసాదముగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి పద్యాలను వేద సూక్తాలను ఎన్నెన్నో సందర్భానుసారంగా చెప్పుకోవడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాము. ఇవాళ అశ్వము అనేటువంటి వాహనం మీద వచ్చినటువంటి స్వామి రాహుత్తుడు అనేటువంటి పదంతో చెప్తారు శ్రీకృష్ణదేవరాయలు. స్వామివారిని 7 పర్యాయములు కాలినడకన కొండ మీదకొచ్చి దర్శించుకొని స్వామివారికి అనేక కానుకలు సమర్పించినటువంటి ఆంధ్రభోజుడని కీర్తింపబడిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఎంతో అద్భుతంగా స్వామివారి యొక్క అందాన్ని అభివర్ణించినారు. వారు చూడండి చిరుతల భజన చేస్తూ ఆ భజనలు ఎక్కడా లయ తప్పకుండా ఎంతో భక్తి పారవశ్యంతో ఒక వంక మార్గాన్ని చూసుకుంటూ, ఒక వంక వాళ్లను ఎవరు గమనిస్తున్నారో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ అక్కడ అడుగులు చక్కగా వేసుకుంటూ స్వామివారి రథం ముందు స్వాగతంగా పలుకుతూ ముందుకు విచ్చేస్తూ ఉన్నారు. అక్కడ హారతులు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆ హారతులు అందుకున్న స్వామి వారి యొక్క అందం ఎంత బాగుందో చూడండి. ఆ హారతులు స్వామివారి మెడలో ఉన్నటువంటి కౌస్తుభహారం మీద పడి ప్రతిఫలిస్తూ ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారు. శ్రీ కమనీయహారమణి చెన్నుగదాను కౌస్తభంబునందు ఆ కమలావధూటియు ఉదారత దోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకి దోచి అస్తోకతనందు దోచనన శోభిలు వెంకట భర్త గొల్చెదన్. ఆ వెంకట భర్త ఎంత చక్కగా శోభిల్లుతూ ఉన్నారు అనేటువంటిది ఆ పద్యంలో వర్ణించడం జరిగింది. ఆ కమలావధూటి కూడా ఆ కౌస్తుభ హారంలో ప్రతిఫలిస్తూ ఉంటే ఆమెను తన ఆత్మలోనే హృదయగతంగా ఉంచుకున్నటువంటి స్వామి మరింత ఆనందిస్తూ చాలా ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక అశ్వ వాహనంలో చేసినటువంటి స్వామిని ముందుగా ఊరేగించడం కోసం ఆ గజములు వచ్చినాయి చూడండి. ఐశ్వర్యాన్ని చెప్పాలంటే గజములను ముందుగా నడిపించాలి. ఒక మాట అంటూ ఉంటారు, గజ సరసిజ నిశాకర రత్నాకరములు. ఈ 4ంటిని దర్శించగానే మనస్సు ఒక్కసారి ఉత్ఫుల్లమవుతుంది. గజములు అంటే ఏనుగులు, సరసిజములు అంటే పద్మములు, నిశాకరుడు అంటే
చంద్రుడు, రత్నాకరుడు అంటే సముద్రుడు. ఈ 4 వస్తువులను చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే వాళ్ళ యొక్క హృదయం ఉత్ఫుల్లమవుతుంది. ఆహా ఎంత బాగుంది అని వికసిస్తుంది, ఆనందాన్ని పొందుతుంది. అలా ఎవరి మనస్సు ఆనందం పొందదో వాళ్ళకి మానసిక రుగ్మత ఏదో ఉంది అని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుచేత ఆ అశ్వానికి ముందుగా ఆ గజములు తమ యొక్క తేజస్సుని వెదజల్లుతూ తమ యొక్క ఠీవిని వ్యక్తపరుస్తూ మార్గం గుండా వెళుతూ ఉన్నాయి. అదిగో గరగాట అంటారు. తమ నెత్తి మీద ఎంత చక్కగా అటువంటి పరికరాలు ఉంచుకొని చాలా చక్కనైనటువంటి ఏ విధమైనటువంటి తొట్టుపాటు లేకుండా ముందుకు వేంచేస్తున్నటువంటి ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క పుష్పమాలను చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ అద్భుతమైనటువంటి మాలాలంకృతులైనటువంటి స్వామి ఘోరాపార మహాఘ పంచకము చక్కుల్ సేయగా నేర్ప నా ధారా పంచక ధావనంజలగు గంధర్వంబు ద్రొక్కించు బల్బీరంపుల్ నెరరౌతు కీకట శరాళీ వారవాణీ భవద్దోరుద్భ్రాంత కృపాణిక అద్వితయ విద్యుద్గ్రంథినిన్ గొల్చెదన్. స్వామివారు విద్యుద్గ్రంథి అని ఇక్కడ ఆ కల్కి అవతార వర్ణంలో కృష్ణదేవరాయలు వారు చెప్పినారు. విద్యుద్గ్రంథి అంటే మెరుపుల యొక్క ముడి స్వామి పరమాత్మ. ఏ వెలుగైతే ఉందో అది ప్రావెలుగు. పోతనామాచిలో వారంటారు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటికి అవ్వలనెవ్వడు ఏకాకృతి నుండు. ఆ స్వామి, ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి స్వామిని విద్యుద్గ్రంథి అనే పదంతో ఇక్కడ రాయలవారు విశదీకరించడం జరిగింది. ఎంతటి రౌతంటే నెరరౌతు అంటారు. రౌతును బట్టే గుర్రము అని చెప్పేసి. ధర్మాశ్వం నడవాలి అంటే ఆ అశ్వాన్ని నడిపినటువంటి రౌతు కూడా మంచి గట్టివాడై ఉండాలి. ఈయన గట్టితనమే కాదు, చాలా సొగసరితనం కూడా ఉంది. ఈ పదం నెర అనేటువంటి పదం తెలుగులో చాలా అందమైనటువంటి పదం. నెర అంటే చాలా అందమైన, సుకుమారమైన అనే అర్థం. అటువంటి నెరరౌతు ఆ అశ్వం మీద కూర్చొని ఆ ధారాపంచక ధావనం చెలుగుతూ ఉన్నారు. ధార అంటే అశ్వము యొక్క పరుగుకి ధార అని పేరు. ఆ పరుగును చాలా 5 విధాలుగా నడిపించడం ఎలాగో మరి కాసేపట్లో చెప్పుకుందాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం. అశ్వం యజ్ఞయాగాలకు ప్రతీకగా చెప్పబడుతుంది. అశ్వమేధ యాగానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. చతురంగ బలాలలో అశ్వానికి ఒక ప్రాధాన్యతనిచ్చారు. అశ్వవేగము చాలా గొప్పది అని అశ్వం మీద స్వామి అంత వేగంతో దుష్ట సంహారం చేయటానికి కదలి వస్తున్నటువంటి వైభవం. మరి శిష్టరక్షణ చేయటంలో కూడా స్వామి అంతటి వేగాన్నే చూపిస్తాడు. శ్రీమద్భాగవతంలో గజేంద్ర మోక్షాన్ని ప్రతిపదిగా తీసుకుంటే గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎంత వేగం చూపించాడో మొసలిని శిక్షించడానికి కూడా అంతే వేగాన్ని చూపించినటువంటి మహానుభావుడు. అందుచేత ఆ వేగం ఎందుకు అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులను కటాక్షించడం కోసం వేగంగా తరలి వస్తున్నాడు అశ్వవాహనం మీద. దూకు గుర్రము నెక్కి దుష్టులు నదల్చరాద కేశవా ఓ కల్క్యావతారా అని చెప్పినట్లుగా స్వామి అశ్వవాహనం మీద తిరుమల మాడ వీధుల్లో దర్శనమిస్తూ ఉన్నాడు. భక్తులంతా ఆనందోత్సాహాలతో వీక్షిస్తూ ఆనందపరసలవుతూ ఉన్నారు. ఆడేవారు పాడించేవారు. అయితే స్వామి ఆడేవాడు ఆడించేవాడు, పాడేవాడు పాడించేవాడు, కదిలేవాడు కదిలించేవాడు, అన్నీ తానే అంతటా తానే అశ్వవాహనం మీద దర్శనమిస్తున్న స్వామిని మరిన్ని వైభవ విశేషాలుందో శ్రీమాన్ గంజాం ప్రభాకరాచార్య గారి మాటల ద్వారా విందాం. శ్యామలోన్నత శాంతి సంవృత సప్తశైల నివాసినం స్వామి పుష్కరిణీ తటస్థిత హేమమందిర వాసినం సర్వలోక నివాసినం నిజభక్త మానసవాసినం.
అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలో నాటివాల మేల్మంగతో ఇలపారిజాతమై ఇంకారగా చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో